శివాజీ ఆల్మోస్ట్ ఏడవంది తక్కువ అని చెప్పొచ్చు. ఆయన చాలా బాధపడుతున్నాడు. నన్ను వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు, నా కుటుంబాన్ని వదిలిపెట్టండి, నా వ్యక్తిగత విషయాల్లో జోలికి రాకండి దయచేసి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన ముందు మైక్ పెడితే కూడా నమస్కారం పెట్టి నేను మాట్లాడినా అని చెప్తున్నాడు. అతను నిజంగానే బాధపడుతున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. నేను సారీ చెప్పాను, ఆ 2 పదాలు వాడడం నాది కరెక్ట్ కాదు. నేను నిధి అగర్వాల్, సమంత వీళ్ళిద్దరి మీద అభిమానులు విరుచుకుపడి వాళ్ళిద్దరిని దారుణంగా ట్రీట్ చేశారు. అది చూసి నేను ఆ విజువల్స్ చూసి బాధపడి ఇట్లాంటి బట్టలు వేసుకోకపోతే జనం మిమ్మల్ని ఇలా చేసి ఉండరు కదా, ఒక సౌందర్యాన్ని ఒక సావిత్రిలాగా ఉండొచ్చు కదా, బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా అనేది చెప్పాలనుకున్నాను నేను. బట్ నేను అది గ్రామీణ పదాల్లో నాకు అలవాటు అయిపోయి గ్రామంలో మాట్లాడేలాగా మాట్లాడేశాను, సారీ అని చెప్తున్నానని చెప్పాడు. కానీ ఎక్కడా ఆగలేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన ఇంకొక బాధలో నుంచి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, చాలామంది అంటున్నారు కదా. గరికపాటి చాగంటి కూడా ఇదే చాలాసార్లు మాట్లాడారు కదా. 2వ అంశం. 3వ అంశం నాగబాబు. ఇంతవరకు ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నాగబాబు అసలు ఉన్నాడా లేదా కూడా తెలియనంతగా సైలెంట్ అయిపోయాడు. ఆయన ఇప్పుడు రంగంలో ఎదిగి ఆయన కూడా సీరియస్గా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను పెట్టి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంటే మెగా ఫ్యామిలీలో ఇలాంటి బట్టలు వేసుకోలేదా, ఇలాగ ఉండలేదా అని కూడా కొంత కామెంట్. మేబీ అతనికి అది కూడా తగిలిందో తెలియదు. 2వది వాళ్ళ కూతురు కూడా అయింది. ఇవన్నీ ఆయనకు కూడా ఏదో కోపం ఉన్నట్టుంది. ఆయన కూడా శివాజీ మీద చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్త్రీలకి హక్కులు ఉన్నాయి, నువ్వు ఎవరు మాట్లాడడానికి అనేది ఆయన కూడా వచ్చాడు. సో శివాజీ మీద ఇండస్ట్రీలోనూ వ్యతిరేకత, సమాజంలోని వ్యతిరేకత రావడం అనేది కనబడుతుంది. ఈ 3 విషయాల గురించి ముందుగా మాట్లాడుకుంటే, ముందుగా ఫస్ట్ శివాజీ కామెంట్ల మీద ఆల్రెడీ మనం విశ్లేషణ చేసేసాము. కాకపోతే ఏంటంటే రియాక్షన్ వరకు మాట్లాడుకుంటే శివాజీ మీద గట్టిగా తగిలింది ఇద్దరు. ఒకరేమో అనసూయ, ఇంకొకరేమో చిన్మయి. వీళ్ళిద్దరూ తగలడం వల్ల ఏమైందంటే వీళ్ళిద్దరికీ ఆల్రెడీ సమాజంలో వ్యతిరేకత ఉంది. అనసూయ మీద మామూలుగానే సోషల్ మీడియాకి అనసూయకు పడదు. అనసూయ ఆంటీ అని ఇంకోటి అని ఏదో ఒక. అనసూయ కూడా ఏంటంటే ఆమె చాలా బోల్డ్ లేడీ, ఎటువంటి తగ్గదు. అవును నా ఇష్టం, నేను ఎలాగ ఉంటాను, ఏం చేస్తారో చేసుకోండి అనేది. పైగా ఆమె ఫైటర్ కూడా. అంటే అందరూ ఎవరన్నా తనకి యాంటీగా ఉంటే ఆ ఛానళ్ళ మీద కేసులు పెట్టడం, మనుషుల మీద కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని బెదిరించడం అనేది చేస్తుంది. కాబట్టి ఆమెకి వ్యతిరేకత ఉంది సమాజంలో. చిన్మయి ప్రతి ఇష్యూలో ఆమెకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఆమెకి వ్యతిరేకత ఉంది. సో ఈ ఇద్దరి వ్యతిరేకత వల్ల వీళ్ళిద్దరూ శివాజీకి యాంటీగా గట్టిగా నిలబడడం వల్ల ఎక్కువ మంది శివాజీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అదర్వైజ్ అంటే కొంత సోకాల్డ్ డీసెంట్, నేను డీసెంట్ అనేది గుర్తుపెట్టుకోండి, నేను అనట్లేదు. సోకాల్డ్ ఆయన భాషలో మంచి చీరలు కట్టుకోండి, మంచిగా ఉండేవాళ్ళు కానీ వ్యతిరేకించుంటే గట్టిగా పాపులర్గా, అంటే వ్యతిరేకించారు అందరూ కానీ పాపులర్ అయింది వీళ్ళిద్దరే. వ్యతిరేకించుంటే ఇంత వ్యతిరేకత రాకపోవచ్చు, శివాజీకి ఇంత మైలేజ్ రాకపోవచ్చు. సో ఇది ప్రధానంగా కనబడుతుంది. శివాజీ మాటల్ని వేలాది మంది సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అంటే ఇది సమాజంలో స్త్రీలు ఎదుగుతున్నారు అన్ని రంగాల్లో. ఈ ఎదుగుతున్న అన్ని రంగాల్లో స్త్రీలు ఎదుగుతున్నారు. ఈవెన్ క్రైమ్లో కూడా స్త్రీల క్రైమ్ పెరుగుతుంది. ఇవన్నీ మగవాళ్ళు తట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైనా సమాజంలో స్త్రీల ప్రజెన్స్ పెరిగినా, అంతకుముందు దళితుల ప్రజెన్స్ పెరిగినా, దళితుల ప్రజెన్స్ పెరిగే క్రమంలో దళితుల మీద దాడులు కూడా పెరిగాయి. అట్లాగే స్త్రీల ప్రజెన్సు, స్త్రీల అసెర్షను, స్త్రీల మన పబ్లిక్ స్పేస్లో ఆక్యుపేషన్స్ పెరిగే కొద్దీ మగవాళ్ళల్లో అసహనం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. ఇది రకరకాల రూపాల్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా బట్టల మీదకి వెళ్తుంది. వీళ్ళు పంచెలు కట్టుకొని వీళ్ళు బేరబాడీలు చూపిస్తారు. ప్రతి ఒక్కడు 6 ప్యాక్ అవసరం ఉన్న లేకపోయినా షర్ట్లు ఇప్పి చూపిస్తుంటారు హీరోలు. అది ఎవడు దాన్ని అడగడు. దాంట్లో ఏమన్నా స్త్రీలు ఏమన్నా అంటున్నారా, ఏమయ్యా నువ్వు షర్ట్లు ఇప్పి చూపించి మా అమ్మాయిలంతా రెచ్చగొడుతున్నావు, సమాజంలో అల్లకొల్లోలం అవుతుంది నీ బాడీల వల్ల అని ఏమన్నా మాట్లాడారా? లేదు కదా. అమ్మాయిలు బట్టలు వేసుకుని కొంత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంత సోకాల్డ్ ఎక్స్పోజింగ్ చేస్తే మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ప్రధానమైన చర్చ చేయడం మంచిదే. కాకపోతే మూర్ఖంగా మారిపోయి శివాజీ మీద కూడా అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన తప్పులని ఎత్తి చూపించవచ్చు, సెర్చ్ చేయొచ్చు.
రెండోది శివాజీ ఒకటే కాదు, అతను చెప్పిన విషయం కరెక్టే. గరికపాటి వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. గరికపాటి ఇంకా దారుణంగా మాట్లాడాడు. అంటే అలాంటి వాళ్ళు చూస్తే 50 ఏళ్ళ నాకే మూడు వస్తుంది, ఇంక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది నీ హక్కు అయితే అది వాడి హక్కు, అంటే రేప్ చేయడం వాడి హక్కు అన్నట్టుగా కూడా ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడాడు. సో కాబట్టి గరికపాటి మీద కూడా అప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఏంటంటే శివాజీ మీద ఇక్కడ పొలిటికల్ టర్న్ కూడా తీసుకునిందండి. వైసీపీ వాళ్ళు శివాజీ మీదకి ఒక ప్లాన్డ్గా అటాక్ మొదలు పెట్టారు. ఎందుకంటే శివాజీ వైసీపీకి యాంటీ కాబట్టి వైసీపీ వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో శివాజీకి యాంటీ క్యాంపెయిన్ అనేది బలంగా తీసుకొచ్చారు. దిస్ ఈజ్ వన్ యాంగిల్. సెకండ్, గరికపాటి వీళ్ళు ఏంటంటే వీళ్ళ చాగంటి అంత వివాదం కాదు, కానీ చాగంటి గరికపాటితో పోలిస్తే చాగంటి మోర్ ఛాందసవాది, చివరికి కడ్రాయలు కూడా భార్యలు ఉతకాలని మాట్లాడిన వ్యక్తి ఆయన. గరికపాటి ఏమో కొంత సమాజంలో బ్యాలెన్స్ చేస్తూ ఎన్నికలుగా కొంత బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడే వ్యక్తి. స్త్రీలకు కూడా చాలా మంది గరికపాటి అంటే ఇష్టం ఉంది. ఎందుకంటే స్త్రీల మీద జరిగే అనేక అత్యాచారాలు కావచ్చు, అనేక స్త్రీలను తక్కువగా చూడడం పట్ల కూడా గరికపాటి వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే వేషధారణ మీద గరికపాటి మాట్లాడింది వ్యతిరేకత వచ్చింది. సో గరికపాటికి చాగంటికి కూడా ఈ తేడాను మనం గమనించాలి. చాగంటి మోర్ ఛాందసవాది, ఆయన మోర్ సనాతన వ్యవహారం. ఈయనేమో కొద్దిగా కాంటెంపరీగా ఉంటూ కొంత వివాద కార్యక్రమాలకి ఈయన చేశాడు. ఇక నాగబాబు రావడానికి కారణం, నాగబాబుకి ఆయన కుటుంబంలో ముఖ్యంగా కూతురు పట్ల స్పందన, ఈ గతంలో ఆ అమ్మాయి మీద కామెంట్లు, ఆ అమ్మాయి మీద కూడా విపరీతంగా బట్టల మీద చాలా కామెంట్లు వచ్చాయి. అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తుందని, అమ్మాయి బట్టలు వేసుకుంటుందని. ఈ మధ్య రాఘవేంద్రరావు అమ్మాయి నడుము మీద, మామూలుగా ఆయన చిన్నపిల్లప్పటి నుంచి చూసుంటాడు రాఘవేంద్రరావు, ఆయన దృష్టిలో ఆమెకి చిన్నపిల్ల మీద నడుము మీద పట్టుకోవడం ఆయన కామన్గా అనిపించవచ్చు, కానీ ఈ అమ్మాయికి ఇబ్బందిగా ఉండింది, ఈ అమ్మాయి తీసేసింది. నిజానికి అంతకంటే ఏమీ లేదు అక్కడ. ఆయనకి 76-80 ఏళ్ళు వచ్చాయి రాఘవేంద్రరావు. దాన్ని ఆయన్ని ట్రోల్ చేసి ఈ అమ్మాయిని ట్రోల్ చేసి చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవాళ ప్రతి అంశము భూతత్వంలో చూడడం, దాని కాంటెక్స్ట్ నుంచి విడదీసి చూడడం అనేది సమాజంలో సోషల్ మీడియా వచ్చినాక పెరిగిపోయింది. ప్రతిదానికి ఎవడో ఒక మనోభావాలు దెబ్బతీయడం. చర్చ మంచిదే కానీ అది చర్చ స్థాయి దాటిపోయి పర్సనల్ అటాక్ స్థాయిలోకి వెళ్ళడం అనేది ఇదైపోయింది. రెండోది, దీని చుట్టూ వ్యాపారం కూడా ఉంది. శివాజీ వ్యాపారం ఏంటి, ఆ సినిమా ప్రమోషన్ కావాలి కాబట్టి తను ఏదో ఒకటి మాట్లాడితే ప్రమోట్ అవుతుంది అనుకుని ఉండొచ్చు. లేకపోతే ఈయన సపరేట్గా వీడియో రిలీజ్ చేయొచ్చు. ఈయన బాధ ఎప్పుడో జరిగింది, నీ దగ్గర ఎప్పుడంటే జరిగింది, అప్పుడు ఎందుకు స్పందించలేదు ఈయన అంటే ఈయన కావాలని సినిమా ప్రమోషన్ కోసం ఆయన చేశాడు.